హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆన్లైన్ నుంచి కొన్ని ఫ్లవరింగ్ బల్బ్స్ తెప్పించానండి. సో అవి ఎలా రిసీవ్ అయ్యాయి అనేది రివ్యూ చేసి చూపిస్తాను. సో ఈసారి నేను ఫుట్బాల్ లిల్లీ, డే లిల్లీ అండ్ అమర్ లిల్లీస్ అండ్ కొన్ని సీడ్స్ అండ్ కెలాడియం బల్బ్స్ పర్చేస్ చేశానండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బల్బ్స్ హెల్తీగా రిసీవ్ అయ్యాయండి. అండ్ ఆల్మోస్ట్ అన్ని బల్బ్స్ కూడా మనకి చక్కగా నాటుకున్నాయి. నేను తెప్పించిన బల్బ్స్ పేరు అండ్ వాటి రిఫరెన్స్ ఇమేజ్ కూడా నేను డిస్ప్లేలో యాడ్ చేస్తానండి. అండ్ ఇవి నాటిన తర్వాత 1 month తర్వాత ఎలా ఉన్నాయి అని కూడా నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఈ అమర్ లిల్లీ బల్బ్స్ అయితే ఒకటి డిఫరెంట్గా వచ్చిందండి, ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఫ్లవరింగ్ వచ్చింది, కాకపోతే అది డిఫరెంట్గా రిసీవ్ అయింది నాకు. అండ్ ఇంకొకటేమో కెలాడియం బల్బ్ అండి. ఇది నాకు అంటే పాడైపోయింది, బల్బ్ అనేది కుళ్ళిపోయింది. ఇవి రెండు తప్పితే నాకు మిగిలినవన్నీ చక్కగా నాటుకున్నాయండి. అండ్ ఈ ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, ఇప్పుడు వేసి నేను జర్మినేషన్ ఎలా ఉంది అని వేరొక వీడియోలో అప్డేట్ ఇస్తాను. అండ్ ఇది బల్బ్స్ పెట్టిన 1 week తర్వాత అప్డేట్ అండి. ఒకటేమో ఫ్లవరింగ్కి రెడీగా ఉంది, ఇంకొకటేమో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్ అనేది నాకు డిఫరెంట్గా పూసిందండి, వేరే కలర్ది. అండ్ మిగతావి ఇంకా జర్మినేట్ అవ్వలేదు. ఇది బల్బ్స్ నాటిన 1 month తర్వాత అప్డేట్ అండి. ఒక కెలాడియం బల్బ్ ఏమో కుళ్ళిపోయింది, ఇదేమో బతికింది. అండ్ ఇదేమో ఫుట్బాల్ లిల్లీ అండి, ఇదేమో డే లిల్లీ ఆరెంజ్. ఇంకా ఇవి రెండేమో, ఒకటేమో అమర్ లిల్లీస్ సింగిల్ పెటల్, ఇంకొకటేమో డబుల్ పెటల్.